ఇప్పుడు మనం ఇడ్లీ మీద ఇలా నెయ్యి వేసుకుంటాము. చూడండి ఎంత యమ్గా ఉందో. ఇప్పుడు తమిళనాడు స్పెషల్ ఇడ్లీ మిளகாய் పొడి ఇలా చల్లేసుకుంటాము. వావ్ 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 సూపర్గా ఉందండి. ఆంధ్ర పల్లీల చట్నీ కూడా ఇలా ప్లేట్ నిండు పెట్టుకుంటాము. బిడిది తట్టే ఇడ్లీ, కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ, తమిళనాడు స్పెషల్ ఇడ్లీ మిளகாய் పొడి, ఆంధ్ర స్పెషల్ పల్లీల చట్నీ. చూడండి ఇలా పల్లీల చట్నీని ఇలా పెట్టుకొని సింప్లీ సూపర్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన విజయ చేతి రుచుల్లో 3 స్టేట్స్ రుచులు చూడబోతున్నారు. ఏంటో తెలుసా? కర్ణాటక తట్టే ఇడ్లీ, ఆంధ్రప్రదేశ్ పల్లీల చట్నీ, తమిళనాడు ఇడ్లీ మిளகாய் పొడి. చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులో దిగేస్తాం. ఏమండి, ఇది చూడండి. ఫస్ట్ మనము ఇడ్లీకి బియ్యము పప్పు ఇవన్నీ నానబెట్టుకోవాలి కదా. సో నేను కొలత చెప్తాను, మీరు నోట్ చేసుకోండి కేర్ఫుల్గా. ఈరోజు మనం తట్టే ఇడ్లీకి నేను 3 కప్స్ ఆఫ్ ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. చూడండి ఇడ్లీ బియ్యం ఇలా ఉంటుందన్నమాట. నేను ఈ కప్లో కొలత తీసుకున్నాను 3 కప్స్. సో ఈ 3 కప్స్ ఇడ్లీ బియ్యానికి నేను 1 కప్ మినపప్పు తీసుకున్నాను. చూడండి నెక్స్ట్ 1 కప్ గట్టి అటుకులు తీసుకున్నాను అనమాట. అటుకులు డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది, మీరు గట్టి అటుకులు తీసుకోండి. 1/2 కప్పు సబ్బు బియ్యం తీసుకున్నాను. ఓకే, మెంతులు ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇంతేనండి. ఇప్పుడు మనము బియ్యము పప్పు బాగా వాష్ చేసుకొని క్లీన్గా 4-5 టైమ్స్ బాగా వాటర్లో నానపెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇప్పుడే చేసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ లోపల బాగా నానిపోతుంది, మళ్ళీ మనం రుబ్బుకోవాలి. సో ఫస్ట్ వాష్ చేసుకుంటాం. ఇది చూడండి, పప్పు బియ్యము బాగా 4-5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని వాటర్లో నానపెట్టుకుంటాం. బాగా వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అప్పుడే బాగా నానుతుంది. చూడండి ఫుల్గా వాటర్ వేసుకున్నాను. అలాగే బియ్యంలో కూడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము మినప్పప్పు నానపెట్టుకున్నాం కదా, అందులో ఈ అటుకులు కూడా వేసుకుంటాము. అలాగే సబ్బు బియ్యం కూడా వేసుకుంటాము, మెంతులు కూడా వేసుకునేస్తాము. ఇవన్నీ బాగా మనము ఈవినింగ్ వరకు బాగా సోక్ చేస్తాము. సోక్ అయిన తర్వాత మళ్ళీ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సెపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండింగ్ కూడా మీకు ఎలా చేయాలని చూపెడతాను, ఓకేనా? సో ఇది నాన్ని మనం రేపు కదా ఇడ్లీ చేయాలి. ఇడ్లీకి నేను తమిళనాడు స్టైల్ ఇడ్లీ మిளகாய் పొడి చెప్పాను కదండి, అది ఇప్పుడు చేస్తాను. రేపు మనకి యూజ్ అవుతుంది అనమాట. రేపు మనము పల్లీల చట్నీ చేసుకుంటాం, సరేనా? ఇప్పుడు మనము తమిళనాడు స్టైల్ మిளகாய் ఇడ్లీ పొడి, గన్ పౌడర్, పప్పుల పొడి ఏమని అనుకోవచ్చు, అది చేస్తాము. ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేయాలండి. ఫాస్ట్గా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. రుచి అయితే అదిరిపోతుంది. ఇడ్లీకి, వైట్ రైస్కి, దోశకి చాలా బాగుంటుందండి. సో కడాయి హీట్ అవని నేను ఫస్ట్ మినప్పప్పు 1 కప్ తీసుకుంటున్నాను. మినప్పప్పుని నేను డ్రై రోస్ట్ చేసుకుంటాను. మినప్పప్పు బాగా ఎర్రగా వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఇదిగో చూడండి, మినప్పప్పు బాగా రెడ్గా రోస్ట్ అయింది, మంచి గుమగుమ వాసన వచ్చేసిందండి. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుంటున్నాను ఒక బేషన్లో. నెక్స్ట్ మనము పచ్చి శనగపప్పు సేమ్ 1 కప్ రేషియో. సో అది 1 కప్ తీసుకున్నాము, సేమ్ కప్పు ఇది 1 కప్ తీసుకున్నాను. దీన్ని కూడా మనము ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి పచ్చెనగపప్పు కూడా బాగా ఎర్రగా రోస్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని కూడా తీసేస్తాము. నెక్స్ట్ పుట్నాల పప్పు సేమ్ 1 కప్పు. అంతా 3 పప్పు 3 ఒకే రేషియో అనమాట. సో దీన్ని కూడా మనం ఇప్పుడు బాగా రోస్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇది రోస్టెడ్ గ్రామ్ కదా. ఇప్పుడు మనం ఊరికి అలా వేడి చేసుకుంటే చాలండి, ఎర్రగా ఏం రోస్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ కొద్దిగా వేడి అవుతాయి చాలు మనకు. నెక్స్ట్ మనము మన పప్పుల పొడికి మంచి గుమగుమ కోసము, రుచి కోసము 1 స్పూను కందిపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా నేను రోస్ట్ చేసుకుంటున్నాను. కందిపప్పు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇది చాలా మంది చేయరు. ఇది వేసుకున్నాం అనుకోండి మన పొడి చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇది చూడండి మన కందిపప్పు కూడా ఎర్రగా రోస్ట్ అయింది, సూపర్గా ఉంది.
దాన్ని కూడా వేసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ మనము తెల్ల నువ్వులు 1 స్పూను, నల్ల నువ్వులు కూడా 1 స్పూను, దాంతోపాటు 1 రెమ్మ కరివేపాకు వేసుకొని నువ్వులు చిటపట అనేదాకా మనము దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేయాలి. ఆల్మోస్ట్ అన్ని పప్పులు మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసినాము. అప్పుడే బాగా వేగుతుంది అనమాట. బాగా వేగిందంటేనే మన పప్పుల పొడి గుమగుమలాడిపోతుంది. మిளகாయ పొడి, ఇడ్లీ మిளகாయ పొడి గుమగుమలాడాలంటే ఇలా చేయాలండి, సరేనా? ఇది చూడండి, నువ్వులు కూడా బాగా రోస్ట్ అయింది. మనము దీన్ని కూడా మనము తీసేస్తాము. ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు లాస్ట్ ఒక 20 గుంటూరు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారం తగినట్టు మీరు వేసుకోండి, 25 కూడా వేసుకోవచ్చు. నేనైతే 20 తీసుకున్నాను, లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. అలాగే చూడండి, బ్యాడిగే ఎండుమిరపకాయలు ఒక 5 నంబర్స్. ఇది కారం కోసం కాదు, మన పప్పుల పొడి కలర్గా ఉండాలి కదా, దానికోసం వేసుకుంటున్నాను అంతే. సో ఇవి మనము బాగా రోస్ట్ చేసుకుంటాము. ఇది చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మన ఎండుమిరపకాయలు బాగా ఇలా కలిపి ఫుల్గా రోస్ట్ చేయాలా పెట్టుకుంటాము. మంచి గుమగుమ వాసన వచ్చేసిందండి. ఇప్పుడు మన పప్పులంతా వేడిగా ఉంది కదండి, ఇప్పుడే మనము ఇంగువ యాడ్ చేసుకుంటాం. అందులో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది ఈ టైంలో. అలాగే ఎండుమిరపకాయలు కూడా అయిపోయింది కాబట్టి దాన్ని కూడా మనము వేసుకునేస్తాము వేడిగా. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ డౌన్ చేయాలండి, ఫుల్గా కూల్ డౌన్ అవ్వాలి. దాని తర్వాతే మనము దీన్ని గ్రైండ్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ డౌన్ అయింది. ఇప్పుడు ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాను. దాని తర్వాత పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇలా చేసుకున్నప్పుడు మన పప్పుల పొడి బాగా వస్తుందన్నమాట. చింతపండు ఒక స్మాల్ పీస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనలే, మీకు కావాలంటే వద్దు, నాకైతే ఇష్టం అందుకే వేసుకుంటున్నాను. అయిందండి, బరకగా ఎండుమిరపకాయలంతా బాగా గ్రైండ్ అయింది. ఇది చూడండి, ఇప్పుడు నేను పప్పులు కూడా మిక్సీ జార్లో వేసుకుంటాను. బాగా కూల్ డౌన్ అయింది. ఇలా వేసినప్పుడు మన పప్పుల పొడి సూపర్గా వస్తుందండి. ఈ పప్పుల పొడికి ఎంత రుచి కావాలో అంత రుచి తగినట్టుగా నేను రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక స్పూన్, 1.5 స్పూన్ దగ్గర ఉంది. రాక్ సాల్ట్ యాడ్ చేసుకొని మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బాగా గ్రైండ్ చేసుకుంటామండి. ఫైన్ పౌడర్ కాదండి, కొద్దిగా బరకగా ఉండాలి. చాలా బరక ఉండదు, కొద్దిగా. అయిపోయేదండి. ఇప్పుడు మనం ఈ బేషన్లో షిఫ్ట్ చేసుకుంటాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, గుమగుమలాడిపోతుందండి. ఇది కొద్దిగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనము ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి. ఇలా ఉండాలండి. గుమగుమలాడిపోతుందండి. అంతేనండి, పప్పుల పొడి ఇలా తయారు చేసుకుంటే మనకు ఎన్నో రోజులు నిలువ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అంతేనండి. ఏమండి, మన బియ్యము మినప్పప్పు ఆల్మోస్ట్ 8 అవర్స్గా బాగా నానిందండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేయబోతాను. ఎలా గ్రైండ్ చేయాలో ఒకసారి చూసుకోండి. చూడండి, పప్పు అయితే బాగా పొంగింది. చూడండి ఎంత బాగా పొంగిందో. అలాగే బియ్యం కూడా బాగా సోక్ అయింది. ఫస్ట్ మనము మినప్పప్పు అటుకులు వేసుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకుంటాము. దాని తర్వాత మనం బియ్యం గ్రైండ్ చేసుకుంటాం. మనం 2 బ్యాచెస్గా ఇది రుబ్బుకుంటాము. మినప్పప్పు అటుకులు ఎందుకు మనం సెపరేట్గా గ్రైండ్ చేస్తామంటే నైస్గా గ్రైండ్ చేయాలన్నమాట. మినప్పప్పు బాగా గ్రైండ్ చేసుకున్నామండి, సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాము. చూసుకోండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ఇలాంటి వెడల్పైన గిన్నెలో తీసుకుంటున్నాను. చూడండి కన్సిస్టెన్సీగా ఎంత బాగుంది చూడండి. సో మినపప్పు సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఎంత సాఫ్ట్గా చూడండి, ఇలా నైస్గా రుబ్బేవాలి మనము. ఇప్పుడు మనము బియ్యం వేసుకుంటాము. బియ్యం కూడా గ్రైండ్ చేసుకున్నాము. మినప్పప్పు అయితే 2 ఇడతలు వేసుకున్నాను, బియ్యం 1 ఇడతలోనే ఫుల్గా గ్రైండ్ అయింది. ఇప్పుడు అది కూడా మనము వేసుకుంటాం. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. చేతులు శుభ్రంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకుంటాము మినప్పప్పు బియ్యము. చూడండి ఎలా ఉందో పిండి, చాలా సూపర్గా వచ్చింది. ఈ వెసలు కొద్దిగా చిన్నదిగా ఉంది కాబట్టి నేను పిండి ఇంకొక వెసలు కూడా కొద్దిగా తీసుకుంటాను. ఎందుకంటే మనం ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసినప్పుడు అది బాగా పొంగుతుంది అనమాట. సో కాబట్టి మనం దానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి, అప్పుడే ఫుల్గా అది ఫర్మెంటేషన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే పెట్టేస్తాము. ఇంకా మార్నింగ్ దీన్ని పని చూస్తాము, సరేనా? గుడ్ నైట్. ఏమండి, నెక్స్ట్ డే మార్నింగ్ మన ఇడ్లీ పిండి ఎలా ఉందో చూద్దామా?
ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయింది. ఇదిగో చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటాము. చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిందో. ఇలా ఉండాలన్నమాట ఇడ్లీ పిండి తట్టే ఇడ్లీకి. సో ఒకసారి మనము సాల్ట్ వేసుకున్నాం కదా, బాగా కలుపుకుంటాము. సో పిండి బాగా కలుపుకున్నాక మనం దీన్ని ఇలా సైడ్కి పెట్టేస్తామండి. ఇప్పుడు మనము తట్టే ఇడ్లీ స్టాండ్ రెడీ చేసుకుంటాము. తట్టే ఇడ్లీ అంటే కర్ణాటకలో తట్టే అంటే ప్లేట్ అండి, కంచము. సో ప్లేట్లో చేసే ఇడ్లీ కాబట్టి తట్టే ఇడ్లీ. యాక్చువల్గా కర్ణాటకలో బిడిది అని ఒక ప్లేస్ ఉంది, బెంగళూరు దగ్గరే ఉందండి. మనము బెంగళూరు టు మైసూర్ వెళ్ళే దారిలో వస్తుందన్నమాట. సో అక్కడ ఈ తట్టే ఇడ్లీ చాలా ఫేమస్. ఇలాంటి ప్లేట్స్లో ఇడ్లీ పెడతారనమాట, చాలా వేడివేడిగా. దాంతోపాటు చట్నీలు అవన్నీ సరే సూపర్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళేటప్పుడు బిడిది అనే ప్లేస్ వచ్చిందంటే అక్కడ తట్టే ఇడ్లీ తినండి. అంత ఎందుకండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు చేసుకోవచ్చు ఇంట్లో నెమ్మదిగా. సో మనము ఈ ప్లేట్స్ అంతా రెడీ చేసుకునే ముందు మనము ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేస్తామండి. సో దట్ ఇది హీట్ అవుతూ ఉంటుంది. చూడండి ఈ ప్లేట్స్కి మనము ఫస్ట్ గ్రీజింగ్ చేసుకోవాలి. ఇడ్లీ తట్టే ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి ఇడ్లీ ఈజీగా రావాలంటే మనము ఇలాంటి అరిటాకుతో రౌండ్గా కట్ చేసుకుని ప్లేట్లో ఇలా పెట్టుకోండి మీరు. అప్పుడు మనకి ఇడ్లీ ఈజీగా వస్తుంది. యాక్చువల్గా ఇలా చేస్తేనే బాగుంటుంది అనమాట. సో అన్ని ప్లేట్స్కి మనము నేను అరిటాకు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను క్లీన్గా. సో దాన్ని నేను ఇలా సెట్ చేసుకుంటున్నానండి. అరిటాకు ఇలా పెట్టుకున్నాక మనము దీన్ని ఆయిల్లో గ్రీసింగ్ చేసుకోవాలి. సో ఇడ్లీస్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా ఫుల్గా ఆయిల్ స్ప్రెడ్ చేస్తాము. ఈవెన్ సైడ్లో కూడా చేసుకుంటాము. అన్ని ప్లేట్కి మనము ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటే మన ఇడ్లీలు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ప్లేట్స్కి అంతా మనము అరిటాకులు వేసుకొని గ్రీజింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము పిండిని అందులో ప్లేట్లో వేసుకోవాలి. మనము పిండి మళ్ళీ ఒకసారి కలిపి వేసుకోవాలండి, అలాగే వేసుకోకూడదు. బాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసి మనము ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్ వేసుకునేటప్పుడు మీరు ఒక నోట్ చేయాలి, ప్లేట్ ఫుల్గా వేసుకోకూడదు. మనము 3/4 వేసుకుంటే చాలు, ఎందుకంటే మన ఇడ్లీలు బాగా పొంగుతుంది కదా, కాబట్టి మనము ఫుల్గా వేసుకోకుండా 3/4 వేసుకోవాలన్నమాట. ఇలా చూడండి. ఇంత వేసుకుంటే చాలు, మళ్ళీ మనకు ఇడ్లీ బాగా సెట్ అవుతుంది. పొంగినప్పుడు కరెక్ట్గా ఫుల్గా వస్తుంది అనమాట. సో మనము అన్ని ప్లేట్స్లో ఇలాగే పెట్టుకుంటాము ఇడ్లీ పిండి. ఓకే. సో మార్నింగ్లో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ తట్టే ఇడ్లీ కర్ణాటకలో చాలా ఫేమస్. ఈరోజు మీకు విజయ్ చేతి రుచుల్లో తమిళనాడు రుచి, కర్ణాటక రుచి, ఆంధ్ర రుచి 3. నేను ఇడ్లీ పొడి చేశాం కదండి, అది అక్కడ మిలగాయ్ ఇడ్లీ పొడి అంటారు. చూడండి ఇంటుంటే సార్. ఇలా మనము అన్ని ప్లేట్లో రెడీ చేసుకుంటాము. ఇదిగో చూడండి మన ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పిండి అంతా వేసుకున్నాము. ఇంకా స్టాండ్లో పెట్టుకునేస్తాం మనము 1 by 1. సో ఈజీగా మనము కుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి దీన్ని లాక్ చేస్తాం. ఇలా లాక్ చేసి మనము ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాం. అది చూడండి స్టీమింగ్ వచ్చేసింది. సో మనం దీన్ని స్టీమింగ్ చేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 20 minutes స్టీమ్ చేయాలి. ఇది స్టీమ్ అయ్యి కూల్ అయ్యే లోపల మనము ఆంధ్ర స్టైల్ పల్లీల చట్నీ చేసుకుంటాము. సరేనా? పల్లీల చట్నీ ఫాస్ట్గా చేసుకోవచ్చండి. చూడండి నేను ఒక 100 grams 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. సో దాన్ని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫుల్గా ఫ్రై అయ్యేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. పల్లీల చట్నీ మా ఇంట్లో అందరూ చాలా ఇష్టం అండి. మేము కొద్దిగా డిఫరెంట్గా చేస్తాము. సో మీరు ట్రై చేయండి. ఈ తట్టే ఇడ్లీకి పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది. అది కర్ణాటక, ఇది ఆంధ్ర, తమిళనాడు స్టైల్ ఇడ్లీ పొడి. ఏం అదిరిపోతుంది మీ విజయ్ చేతి రుచుల్లో టిఫిన్. చూడండి, మీరు చేసి చూడండి ఓపిక్గా. ఒకరోజు సండేలో చేయండి, టైం ఉంటుంది కదా. సాటర్డే ఈవినింగ్ ఫుల్గా ఇదన్నీ రెడీ చేసుకోండి. సండే మార్నింగ్ తట్టే ఇడ్లీ. సరేనా? ఇదిగో చూడండి పల్లీలు అంతా బాగా డ్రై రోస్ట్ అయింది. కలర్ చూడండి ఎంత బాగా రంగు మారిందో. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని వస్తాము. దాన్ని బాగా కూల్ డౌన్ చేసుకుంటాము.
అంతలోపు మనము పచ్చిమిరపకాయలు రోస్ట్ చేసుకుంటాము. ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. చూడండి, ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులో 7 to 8 పచ్చిమిరపకాయలు ఉందండి. ఇంకా 9, 10 కూడా పెట్టుకోవచ్చు, కారం ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది. దాన్ని మనము ఈ ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. పచ్చిమిరపకాయలు మీరు ఫ్రై చేసేటప్పుడు దాన్ని కట్ చేసినాయని ఇలా ఆఫ్గా కట్ చేసినాయండి, లేకపోతే పొడుగా కట్ చేసినాయండి, ఎందుకంటే అది పగులుతుంది. సో లో ఫ్లేమ్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు మనము బాగా ఫ్రై చేసుకుంటాము. మీరు చూడండి, పచ్చిమిరపకాయలు బాగా రోస్ట్ అయింది. నేను పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇందులో నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను, చూసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే పల్లీల చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆప్షనల్ ఐటమ్ అనమాట. చూడండి, ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 రెమ్మలు తీసుకున్నాను, అవి వేసుకున్నాను. దీంతో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ పల్లీల చట్నీ కావాల్సిన ఉప్పు, సాల్ట్, రుచి తగినట్టుగా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పటికీ మళ్ళీ చూసుకొని వేసుకుంటాము. ఇప్పుడు మనము పల్లీల్ని ఈ పొట్టంతా విడిపించుకొని అందులో వేసుకోవాలన్నమాట. ఈ కూల్ డౌన్ అవని పొట్టంతా తీసేసి మనము ఇందులో యాడ్ చేసుకుంటాము. సరేనా? పల్లీలు బాగా రోస్ట్ అయిందండి, గుమగుమలాడిపోతుందండి. సో పొట్టని తీసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను. ఇది చూడండి, మనము ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుంటాము, మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటాము. అప్పుడు పప్పులు బాగా మెరుగుతుంది అనమాట. చూడండి, ఇలా అవుతుంది ఫస్ట్. దాని తర్వాత మనము వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేస్తాము. కలిపిన తర్వాత మనము నైస్గా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. చట్నీ రెడీ అయిందండి. బాబా, చూడండి ఎంత బాగా వచ్చిందో. చట్నీ అంతా ఒక బౌల్లో తీసుకుని వస్తాం మనము. గుమగుమలాడిపోతుందండి పల్లీల చట్నీ. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇందులో ఉండే చట్నీ అన్ని తీసేస్తాము. చూడండి ఎంత బాగా పల్లీల చట్నీ రెడీ అయింది. ఇప్పుడు మనము దీనికి తిరగమాత చేసుకుంటాము. సో తిరగమాతకి మనము అప్పుడే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదండి, అందులో ఆయిల్ ఇంకా ఉంది, అందులో తిరగమాత చేసుకునేస్తాము. ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ మనము ఆవాలు ఒక 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఎండుమిరపకాయలు ఒక 3 సన్నగా కట్ చేసుకున్నాను ముక్కలు, అలాగే కరివేపాకు రెమ్మ 1 వేసుకొని మనము బాగా ఫ్రై చేస్తాము. ఇంగో కావాలంటే కొద్దిగా ఇంగ వేసుకోవచ్చు. నేను ఇంగ యాడ్ చేయలేదు, ఎందుకంటే పల్లీల వాసన నాకు ఉండాలి చట్నీలో, కాబట్టి ఇంగవ అవాయిడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో తిరగమాత రెడీ అయింది, గుమగుమలాడిపోతుంది. ఆహాహాహాహా. ఇప్పుడు మనము దీన్ని చట్నీలో షిఫ్ట్ చేస్తాము. చూడండి ఎలా ఉందో. సో ఆంధ్ర స్టైల్ పల్లీల చట్నీ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. నిన్న మనం చేసాం కదండి ఇడ్లీ కారం మిరపకాయ పొడి, అది కూడా రెడీగా ఉంది. మనకు ఇడ్లీ రెడీ అవుతుంది. ఇడ్లీ రెడీ అయిందే, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. సో 20 మినిట్స్ బాగా స్టీమింగ్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తాను. కూల్ డౌన్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. సరేనా? ఇదిగో చూడండి, మన ఇడ్లీ పాత్ర స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ అయింది. ఇంకా హీట్గానే ఉంది. మనము స్టాండ్ తీసేవాళ్ళండి. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో మన ఇడ్లీలు. సాఫ్ట్గా ఉంది. ఇదిగో చూడండి, మనము ఇడ్లీ స్టాండ్ నుంచి ప్లేట్స్ తీయేస్తాము. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ప్లేట్స్ నుంచి ఇడ్లీ తీయాలి కదా, కొద్దిగా సైడ్లో అంతా మనము ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండే ఒక కత్తియో స్పూన్ పెట్టుకొని మనం ఇలా రొటేట్ చేస్తామనుకోండి, ఇది బాగా రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని ఒక ప్లేట్లో
తీసుకోవాలన్నమాట. ఇలా తీసేసామనుకోండి, అరిటాకు వేసినాం కాబట్టి మనకు ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ మనము అరిటాకుని తిన్నగా ఇలా తీసేయాలి. చూడండి, ఇలా తీసేయాలన్నమాట. సో మనకు ఇడ్లీలు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా, వేడి వేడి తట్టే ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇలాగే మనము అన్ని ఇడ్లీస్ చేస్తాము. తీసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది కూడా మీకు చూసి నేను చెప్తాను, సరేనా? ఇలా వాటర్ పెట్టుకొని వేయాలన్నమాట. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. కొద్దిగా మనము అరిటాకు ఇలా లైట్గా పెట్టుకొని తీసేసామనుకోండి, ఫుల్గా ఇలా వచ్చేస్తుంది అరిటాకు. అంతే. ఇప్పుడు మనకు తట్టే ఇడ్లీ వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో తట్టే ఇడ్లీ. సో ఇడ్లీస్ మనము ప్లేట్ నుంచి తీసేసాం కదండి, ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సాఫ్ట్ ఇడ్లీ అండి, స్టీమింగ్ ఎంత బాగుందో చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. ముట్టుకుంటే అలా ఫెదర్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీ మీద ఇలా నెయ్యి వేసుకుంటాము. చూడండి ఎంత యమ్గా ఉందో. ఇప్పుడు తమిళనాడు స్పెషల్ ఇడ్లీ మిளகாய் పొడి ఇలా చల్లేసుకుంటాము. వావ్ వావ్ వావ్, సూపర్గా ఉందండి. ఇప్పుడు మనము ఆంధ్ర పల్లీల చట్నీ కూడా ఇలా ప్లేట్ నిండుకు పెట్టుకుంటాము. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, సరేనా? బిడిది తట్టే ఇడ్లీ, కర్ణాటక స్పెషల్ తట్టే ఇడ్లీ, తమిళనాడు స్పెషల్ ఇడ్లీ మిளகாய் పొడి, ఆంధ్ర స్పెషల్ పల్లీల చట్నీ. చూడండి ఇలా పల్లీల చట్నీని ఇలా పెట్టుకొని ఆహాహా, సూపర్ డూపర్ అండి. సాఫ్ట్ ఇడ్లీస్ అదిరిపోయిందండి. ఇలా పల్లీల చట్నీ ఇలా ఫుల్గా పెట్టుకొని ఇడ్లీ పొడితో సింప్లీ సూపర్. మీరు ఈ తట్టే ఇడ్లీ, ఈ పల్లీల చట్నీ, ఈ మిளகாய் పొడి చేసి టేస్ట్ చూసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు ఇవ్వండి, సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.